ఉప ఎన్నికలు నవంబర్ ఫస్ట్ వీక్లో వస్తున్నాయని మనం విన్నాం. మాగంటి గోపీనాథ్ గారు చనిపోవడం చాలా దుఃఖకరం. వారి ఆశయాలు పూర్తిగా నెరవేరాలి అంటే జూబ్లీ హిల్స్లో అభివృద్ధి జరగాలి. ఒక ఎమ్మెల్యేగా ఆయన ప్రయత్నించారు, కానీ అనేక పార్టీలు వారు మారినప్పటికీ, వారు ప్రోత్సహించినప్పటికీ ఇంతవరకు దాదాపు 1,00,000 మంది నిరుద్యోగులకు ఉద్యోగాలు లేవు జూబ్లీ హిల్స్ నియోజకవర్గం. మహిళలకు పెన్షన్లు లేవు. నిరుద్యోగ వృత్తి ఇస్తానన్నది ఇప్పటి వరకు ఇవ్వట్లేదు. రేవంత్ రెడ్డి గవర్నమెంట్ వచ్చి 21 నెలలు అయినప్పటికీ 4 డ్రైనేజీలు మొత్తం జూబ్లీ హిల్స్లో ఉన్న 7 డివిజన్లో 6 డివిజన్లు తిరిగాను. చాలా ఘోరంగా వర్షాకాలంలో డ్రైనేజీల వలన వచ్చిన రోగాలు ఎక్కువైపోయాయి. ఇలాగ సమస్యలన్నీ చెప్పుకుంటే ఉచిత విద్య, క్వాలిటీ ఎడ్యుకేషన్ బోరబండలో, వెంకటగిరి ఈ ఏరియాల్లో అసలు సరైన స్కూల్సే లేవు. ఒక స్కూల్కి వెళ్ళాను, 7,000 మంది స్టూడెంట్స్, నిన్నే 50 మంది టీచర్లు, చాలా తక్కువ కాస్ట్, 35,000 40,000 అంటే నెలకి 1,200 కట్టాలి. వాళ్ళకి ఇన్కమే 8,000 లేనప్పుడు 12,000 ఎలాగ 1,200 నెలకు కడతారు? వైద్యమా అసలు ఉచితమనే లేదు సరికదా. చిన్న చిన్న ఆపరేషన్కి లక్షల రూపాయలు. సో నేనేమనుకుంటున్నానంటే జూబ్లీ హిల్స్ మిత్రులందరూ ఈ కరపత్రంలో మేము చాలా తేటగా రాశాం, మీరు చదివి డాక్టర్ పాల్ మీరే పోటీ చేస్తే జూబ్లీ హిల్స్ని సంపూర్ణంగా అభివృద్ధి చేద్దాం. నిన్న 3 అపార్ట్మెంట్లకు వెళ్ళాను. ఒకటి 45 అపార్ట్మెంట్లు, దాదాపు 135 వాటర్స్. ఇంకొకటి 30 అపార్ట్మెంట్లు, మీకు వీడియో పంపించాను, దాదాపు 112 వాటర్స్. ఇంకొకటి 40 అపార్ట్మెంట్స్, 120 దాదాపు వాటర్స్. సార్ మేమంతా మీకు ఓటేస్తాం, రూపాయి ఇవ్వకపోయినా.